నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇది ఒక రిక్వెస్ట్ వీడియో అండి. మన వాళ్ళు అడిగారు, ఎప్పుడు చూసినా మా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఉంటున్నాయి, మా భర్త మా మాట వింటలేదు, ఇంట్లో ప్రశాంతత అనేది లేదు, చాలా బాధగా ఉంది, దీనికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని అడిగారు. ప్రతి ఒక్కరూ సులువుగా చేసుకునే ఒక చిన్న పరిహారం చెప్పబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో ఈ విషయం మీదనే చాలా పరిహారాలను అన్నిటి వాటిని మనం చెప్పుకున్నాం, కానీ ఇంకా సులభమైన పరిహారం ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని అడిగారు. ఆ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుంది. సహజంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మామూలే, కానీ అది చిలికి గాలివానలాగా అవ్వకుండా ఉన్నంతవరకే బాగుంటుంది. అసలు సమస్య ఎందుకు వస్తుంది, ఏ రీజన్ వల్ల వస్తుంది అనేది ఒకరికొకరికి తెలుసుకొని మసులుకుంటే ఆ దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు. ఏ గొడవలు రాకుండా ఒకరినొకరు తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. అలా మన వంతు మనం ప్రయత్నిస్తూనే ఆ దేవుడి మీద కూడా ఒక నమ్మకం పెట్టి పూజ చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఏవైతే ఒక మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారి పని తక్కువగా ఉన్నా కానీ అందులో విజయం సాధిస్తారు. అంతేకాకుండా వీరి జీవితాలు చాలా వరకు సజావుగా సాగిపోతాయి. ఎవరి జీవితంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారి వైవాహిక జీవితం అనేది అంత ఆనందంగా ఉండదు. అంతేకాకుండా చిన్న అవసరాలకు కూడా ఎంతో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమానుబంధాల్లో సక్సెస్ ఉండదు, ఆనందం ఉండదు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటి కారణాలున్నా మన వంతు ప్రయత్నంగా, మంచి ప్రయత్నంగా ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకుంటే మీకున్న సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడవచ్చు. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. మరి పరిహారం మాటకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క పాయింట్ని ఎక్కడ మిస్ చేసుకోకుండా చక్కగా ఎండ్ వరకు చూసి చేసుకోండి. చాలామంది కామెంట్ పెడుతున్న మాట, 1 ఇయర్ నుంచి మీ ఛానల్లో వచ్చే పరిహారాలను చేస్తూ వస్తున్నాము, మాకు మార్పులు అయితే కనిపిస్తున్నాయని అన్నారండి. అలానే వాళ్ళకి సంబంధించిన సమస్యలు, కోరికల విషయం మీద కూడా చాలా సక్సెస్ అయ్యారని కూడా చెప్పడం జరిగింది. కామెంట్స్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ని తప్పకుండా మీ వరకు తీసుకొస్తాను. అలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు మీరు ప్రతి ఒక్క వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూసుకోగలుగుతారు. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. ఇక్కడ 2 పరిహారాలను చెప్పబోతున్నాను. మీలో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా పాటించండి. ఇవన్నీ చిన్న పరిహారాలే, కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పని చేయాలంటే ఒక నమ్మకం అనేది మనకుంటే కనుక ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు సమయము, పదార్థము ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్గా ఉంటాయి. చెప్పుకున్న వస్తువులు కాకుండా వేరే వస్తువులు వాడితే కనుక ప్రయోజనం అయితే ఉండదు. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా శుక్రుడు యాలకులను ఆకర్షిస్తాడని చెప్తారు. ప్రతిరోజు కానీ లేదా ప్రతి శుక్రవారం సమయంలో మీరు స్నానం చేయడానికి ముందుగా ఎవరైతే భార్యాభర్తలు అలానే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో మీరందరూ ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల శుక్రబలం పెరుగుతుంది. శుక్రబలం పెరిగితే మీకున్న సమస్యలు తీరుతాయి. దానికని మీరు ఒక శుక్రవారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక 2 యాలకులను నీటిలో ఉడకపెట్టి తర్వాత ఆ యాలకుల్లో ఉన్న గింజలన్నింటినీ కూడా వడపోసేసి మీరు స్నానం చేసే నీటిలో కలిపి మీరు స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం ద్రాం ద్రీం ద్రౌం సం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తానండి, ఒకసారి చూడండి. ఈ మంత్రాన్ని మీరు ఒక 2-3 సార్లు మీరు కాస్త పఠించి బట్టి పడితే కనుక చక్కగా వచ్చేస్తుంది. ఈ మంత్రాన్ని మీరు పఠిస్తూ స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఇంతకుముందు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల నుంచి మీరు చాలా వరకు మీరు మార్పులను అయితే చూస్తారు. అలానే మరొక పరిహారాన్ని కూడా మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాన్ని చూస్తారు. ఏంటంటే, భార్యాభర్తల మధ్య అంటే భర్త కానీ భార్య కానీ మీ మాట వినకుండా ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగడానికి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. మీరు ఒక శనివారం రోజున చేసుకోవాలి ఈ పరిహారాన్ని. ఎలా అంటే, ఇక్కడ ఒక 5 యాలకులను తీసుకోండి. 5 అంటే 5 యాలకులను తీసుకోండి. ఆ యాలకుల్లో ఉన్న గింజలన్నింటినీ కూడా తీసి ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని ఈ మంత్రాన్ని జపించాలి. మీరు మీ పూజ గదిలో ఉదయమైనా సరే, సాయంత్రం అయినా సరే, మీరు పూజ చేసుకునే సమయంలో కూర్చుని చక్కగా ఈ మంత్రాన్ని ఓం
క్లీం కృష్ణాయ నమః. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఓం క్లీం కృష్ణాయ నమః అని ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని కూడా నేను స్క్రీన్పై ఇస్తాను, చూడండి. చాలా చిన్న మంత్రం అండి. ఒక 108 సార్లు ఖచ్చితంగా పఠించండి. పఠించిన తర్వాత ఆ గింజలు ఉన్నాయి కదండి, ఆ గింజలన్నింటినీ కూడా ఒక చిన్న పేపర్లో పెట్టి చుట్టి మీరు పడుకునే తలదిండు కింద పెట్టండి. అంటే రాత్రిపూట మీరు పడుకొని నిద్రపోతారు కదా, ఆ సమయంలో ఈ యాలకుల గింజల్ని చక్కగా పేపర్లో చుట్టి పెట్టుకొని మీ తలగడ కింద పెట్టుకొని నిద్రపోండి. ఇక తర్వాత రోజున మీరు ఆ యాలకుల గింజల్ని పేపర్లో నుంచి తీసేసి మీరు ఎవరి మీదైతే చేద్దామనుకున్నారో, అంటే మీ భర్త మీద కానీ లేదా మీ భార్య మీద కానీ, వారు మీకు అనుకూలంగా మారాలి, అన్యోన్యంగా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు మీ భర్త మారాలని మీరు కోరుకుంటే కనుక వారు కానీ, లేదంటే మీ భార్య మీకు అనుకూలంగా అవ్వాలని మీరు కోరుకుంటే కనుక ఏదైతే ఆ యాలకుల గింజలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పౌడర్ చేసి పెట్టుకోండి. మీరు ఇద్దామనుకున్న మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ పాలలో కాస్త కలిపి వారికి ఇవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే చాలా డౌట్స్ వచ్చేస్తాయి. మీరు ఇద్దామనుకున్న మీ భర్తకి కానీ మీ భార్యకి కానీ పాలలో కాస్త కలిపి వారికి ఇవ్వండి. అయితే ఈ మంత్ర జపం చేసే ముందుగా మీ భార్యని కానీ లేదంటే మీ భర్త అంటే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారి యొక్క పేరు మీరు తలుచుకొని మంత్ర జపం చేయండి. తర్వాత రోజున గింజలన్నింటినీ కూడా పొడి చేసి ఎవరికైతే ఇస్తున్నారో వారికి మాత్రమే ఇవ్వాలి, ఇక ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు టీ పెట్టారు, లేదంటే ఏదైనా పాలన కాచారు, లేదా సేమియా పాయసం చేశారు, ఏదో ఒకటి చేశారు, ఆ గింజల పొడిని ఎవరికైతే ఇస్తున్నారో వారికి మాత్రమే ఇవ్వాలి, నలుగురికి పంచకూడదు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను పొరపాటున వేరే వాళ్ళకి ఇచ్చామండి ఇప్పుడు ఎలా అని మాత్రం అడగండి. చెప్పిన విధంగా 1 by 1 స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక మీకు అంతా అర్థమవుతుంది. ఆ రకంగానే చేయండి. ఎవరికి ఇద్దామనుకున్నారో భార్యకి కానీ భర్తకు కానీ వారికి మాత్రమే ఇవ్వాలి. మరలా వచ్చిన రోజున ఇదే రకంగా 5 యాలకులతో చేయండి. చేసుకొని ఇలా ఎన్ని వారాల పాటు చేయాలంటే కనుక ఎవరిలో అయితే మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారో వారిలో మార్పు వచ్చేంత వరకు మీరు చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా పరిహారాలు ఒకసారి చేయగానే వెంటనే రిజల్ట్ రావండి, కాస్త టైం అనేది తీసుకుంటుంది. అది కూడా మన కర్మ ఫలితాలను బట్టి తొందరగా రావడమా కాస్త లేట్ అవడమా అనేది ఉంటుంది. పరిహారాన్ని మాత్రం తక్కువగా మాత్రం చూడకండి, మంచి పరిహారం ఇది. అలాగే చాలామంది పెళ్లి కోసం కూడా అడుగుతున్నారు, దానికని ఇక్కడ ఒక పరిహారం కూడా చెప్తానండి. కోరుకున్న వ్యక్తి భర్తగా కానీ భార్యగా కానీ కావాలనుకునేవారు ఒక గురువారం రోజున ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి. దానిలో ఒక 5 యాలకులు పెట్టండి. ఆ ఎల్లో కలర్ క్లాత్ కూడా కాస్త కొత్తదే తీసుకోండి. దానిలో ఒక 5 యాలకులు అంటే పెట్టండి అంతే. అలానే దాంట్లో ఒక 11 రూపాయలు పెట్టండి. దీన్నంతా మూటగా కట్టేయండి. అలా కట్టిన మూటని గురువారం రోజున పేదవారికి కానీ అంటే గుడి ముందు కూర్చున్న వారికి కానీ ఎవరైతే ఉన్నారో వారికి దీనిని దానంగా ఇవ్వాలి. అది కూడా ఎప్పుడంటే గురువారం రోజునే చేయాలి. ఈ మూటలో మీరు 11 రూపాయలు కానీ 116 కానీ 54 రూపాయలు కానీ ఎంతైనా పెట్టచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ డబ్బులతో సహా అలానే ఆ ఎల్లో కలర్ క్లాత్తో సహా ఆ మూటని వారి చేతిలో పెట్టేయండి. మీకు నచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు కోరుకుంటున్నారో ఖచ్చితంగా మీ భర్తగా కానీ మీ భార్యగా కానీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని మీరు ఒక 5 గురువారాల పాటు చేయాలి. ఒకవేళ మీరు 5 వారాల పాటు చేశారు అంటే 5 గురువారాల పాటు చేశారు, ఫలితం రాలేదు, మరొక 5 గురువారాల పాటు చేయండి. రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారు. నమ్మకం పెట్టి చేయండి. ఈ పరిహారాన్ని మీరు నెలసరి టైంలో మాత్రం చేయకండి. చెప్పుకున్న ఈ 2 పరిహారాలను మాత్రం నెలసరి టైంలో మాత్రం చేయకండి. ఇక మిగతా నియమాలంటూ ఏమీ లేవండి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో మీకున్న సమస్యలన్నీ తీరి మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను ఆశిస్తున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి. లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.